ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మేము ఎలాగ దేవుని నమ్ముకున్నామో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఆసక్తిగా ఉంటే వెళ్ళి దాన్ని చూడొచ్చు. అయితే మా ముత్తాత గారు దేవుని నమ్ముకున్నాక ఇంకా సాలూరులోనే ఉండిపోయి అక్కడే దేవునిలో ఎదగడం అన్నీ అక్కడే జరిగినాయి సాలూరులో. అయితే మా ముత్తాత గారు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారంట, ఎలా ఉన్నారో చూసొద్దామని. మా ముత్తాత గారు దేవుని నమ్ముకున్నారని ఊరి బయట ఆకలేసి అక్కడ అన్నం పెట్టి అట్లుండటే పంపించారంట. అంటే ఊర్లోకి కూడా రావద్దు అని. ఇంకా వాళ్ళ ఆ నిష్టలోనే ఉండి మా ముత్తాత గారిని ఊరిలోకి రానివ్వలేదు. అప్పుడు మా ముత్తాత గారు మళ్ళీ తిరిగి సాలూరు వచ్చేసి ఈ మిషనరీ గారి దగ్గర ఉండి ఆ దేవుని పనిలో ఉండడం జరిగింది. ఆ మిషనరీ గారు ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళంట, పర్వాలేదు అన్న మాట ఎప్పుడు నీ నోట్లో నుండి రానివద్దు. ఈరోజు బైబిల్ చదవలేదా, పర్వాలేదు. ప్రార్థన చేయలేదా, పర్వాలేదు. అలా ఎప్పుడు అనకూడదంట. పర్వాలేదు అనేది దేవుని మాట కాదు, అది సైతాన్ మాట అని చెప్పేవాళ్ళంట. ఇప్పుడు కూడా మనం పర్వాలేదులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగా తర్వాత మా తాతగారు మొదటి సంతానంగా జన్మించడం జరిగింది. మా తాతగారి పేరు నల్లా జాన్ మోజెస్ గారు. తను అలా పెరిగి పెద్దవాడైనాక గవర్నమెంట్ జాబ్, ఆ రోజుల్లో టీచర్గా చేసేవాళ్ళు. మా తాతయ్య నాన్నమ్మ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. తర్వాత వాళ్ళు జాబ్ చేస్తూనే మా తాతగారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత సంచిలో ఒక బాటిలు, బైబిలు, సువార్త పత్రికలు పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఆ పత్రికలు పంచి వచ్చేవాళ్ళం. అలాగా మా తాతగారు కూడా దేవుని సేవలో ఉండడం జరిగింది. వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా దేవుళ్ళలోనే ఉన్నారు. మా తాతగారికి పుట్టిన సంతానంగా మా నాన్నగారి పేరు నల్లా జేమ్స్ జైపాల్ మోజెస్ గారు. మా డాడీ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ సేవలో ముందైతే అడుగు పెట్టారు. తనకి పరిచర్య అంటే చాలా ఇష్టం. వచ్చి వాళ్ళు, మా డాడీ మమ్మీ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అయినా కూడా వారి సేవలో బలంగా ఎదిగారు. ఇప్పటికీ ఎన్నో పల్లెటూరుల్లో చర్చిలు కట్టడం. మా డాడీ అయితే సైకిల్ మీద నడుచుకొని ఇలాగ తిరిగి సువార్త చేసేవాళ్ళు. ఇప్పటికీ మా డాడీకి 78 సంవత్సరాలు అయినా కూడా దేవుని పరిచర్యలో ఉంటారు. సాలూరులోనే మాది షాలేం ప్రార్థనా మందిరం అని డాడీ దాన్ని స్టార్ట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇలాగా దేవునిలో సాగుతున్నప్పుడు అది ఆ చర్చ్ కట్టిన ప్లేస్ యాక్చువల్గా మా తాతగారు వాళ్ళు మా డాడీకి, మా చిన్నాన్నగారికి ఇచ్చిన ప్లేస్ అది. అయితే మా చిన్నాన్నగారు ఆల్రెడీ వైజాగ్లో ఉండడం బట్టి అది మా చిన్నాన్నగారి దగ్గర డాడీ కొనుక్కోవడం జరిగింది. ఆ 2 ప్లేసుల్లో మా డాడీకి ఒక పెద్ద ఇల్లు కట్టించాలని ఆశ ఉండేదంట. అయితే దేవుడు నువ్వు ఇల్లు కాదు, ఇది చర్చ్ కట్టాలని చెప్పినప్పుడు సరే అని ఆయన తలంచారు. అప్పుడు మాకు అక్కడ ఒక పెంకిటిల్లు ఉండేది. ఆ పెంకిటిల్లు మొత్తం కొట్టేయించారు, మొత్తం తీసేసారు. మా మేనత్త వాళ్ళ ఇంటి ఎదురుగా చిన్న ఖాళీ స్థలం ఉంటే చుట్టూ రేకులు వేసి చిన్న రూమ్లా తయారు చేశారు అక్కడ వంట చేసుకోవడానికి. కిందంతా ఫ్లోరింగ్ ఏమి లేదు, మట్టే ఉండేది. ఒక టేబుల్ ఉండేది, టేబుల్ మీద స్టవ్ ఉండేది. అవన్నీ అక్కడే ఉండేవి. వర్షం వచ్చినా మొత్తం వాటర్ అంతా అక్కడికి వచ్చేసేది, ఎందుకంటే అది రేకులు ఏం లేవు దానికి. అయితే మా బట్టలు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, మేము 5 పిల్లలు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అక్కడే ఎలాగ మరి బ్రతికేమో తెలియదు, పడుకోవడం వేరే వాళ్ళ ఇంట్లోనే. వచ్చి ఈ రూమ్లో ఎవరి మట్టుకు వారు వడ్డించుకొని తినేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళం. అసలు ఆ పొద్దున్నంతా ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏం చేసేవాళ్ళమో, చిన్న పిల్లలం మేము. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో మా డాడీ ఆ
పెంకుటిల్లుని కూల్చేసి దానిలో చర్చ్ కట్టడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అందుకే మాకు అలా వేరే వాళ్ళ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. అలాగ ఒక 6 నెలల్లో స్లాబ్ వేయడం జరిగింది. గోడలు కట్టారు, కింద మామూలుగా సిమెంట్తో ఫ్లోరింగ్ వేశారు. కానీ అట్లకి కిటికీలు తలుపులు ఉండేవి కాదు. మేము అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంకెన్నాళ్ళు వేరే వాళ్ళ ఇళ్ళల్లో పడుకుంటామని అందరం చర్చిలో పడుకునేవాళ్ళం. మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు ఆ కిటికీలోని చూసిన, ఆ డోర్లోని చూసిన భయం వేసేది. రాత్రిప్పుడు ఎవరైనా వస్తారేమో, ఏదైనా వస్తుందేమో అని భయపడుతూ అలాగే ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళం. కొన్ని నెలలు అలాగ జరిగినాక ఒక్కొక్క డోర్ పెట్టించడం, ఒక్కొక్క విండో పెట్టించడం అలా జరిగింది. ఆ తర్వాత మేము చర్చి వెనకాలే ఒక చర్చిలోనే మధ్యకి ఒక గోడ కట్టుకొని అందులో ఉండేటోళ్ళం. వెనకాల ఉండేవాళ్ళం. అది చాలా చిన్న రూమ్. అక్కడ ఓన్లీ వంట చేసుకొని మళ్ళీ పడుకోవడం అంతా చర్చిలోనే. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, మనం ఏది సాక్రిఫైస్ చేయకుండా దేవుని సేవ చేయలేమండి. ఎట్లా చేస్తాం? దేవుడు కూడా మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది కూడా చూస్తాడు కదా. మనకు అసలు ఆ మనసు ఉందో లేదో, ఇచ్చే మనసు ఉందో లేదో, కష్టపడే మనసు ఉందో లేదో చూస్తారు కదా దేవుడు. అలాగా మమ్మల్ని కూడా పరీక్షించినప్పుడు మేము అలాగే వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా తిట్టేవాళ్ళు మమ్మల్ని, లేకపోతే నీచంగా మాట్లాడేవాళ్ళు. మాకు తెలిసినా కూడా మేమేమి అనలేకపోయేవాళ్ళం. 5 పిల్లలం ఒక ఇంట్లో పడుకునే వాళ్ళం. మా అమ్మ నాన్న ఎక్కడ పడుకునే వాళ్ళు కూడా మాకు తెలియదు. నాకు పెద్దగా గుర్తు కూడా లేదు. కానీ అలాగే చర్చ్ కట్టిస్తున్నంతసేపు అన్ని రోజులు కూడా మేము వేరే వాళ్ళ ఇంట్లో పడుకోవడం జరిగింది. దేవుడు ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. దేవుడికి మనం ఇస్తే మనకి అంతకు మించి ఎన్నో రెట్లు దేవుడు మనకి చేస్తాడు. దానికి మేమే నిదర్శనం. దేవుడు ఇటు రీతిగా నా తల్లిదండ్రుల్ని వాడుకుంటున్నాడు. అలాగే మా అన్నయ్య మళ్ళా జాన్ ప్రేమ్ కుమార్, తను కూడా ఇప్పుడు పరిచర్లో ఉండడం జరిగింది. తను, తన భార్య అందరూ కూడా అక్కడ పరిచర్య చేస్తున్నారు సాలూరులో. దేవుడు ఈ విధంగా మా ముత్తాత గారి ద్వారా ఎంతోమంది సేవకుల్ని లేపాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.